బిగ్ బాస్ 7కి మిమ్మల్ని అడిగారని చెప్తున్నారు. సో మీరు వెళ్ళలేదు ఎలాగో. బిగ్ బాస్ 8కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేదంటే బిగ్ బాస్ చాలా ఒక 2-3 సీజన్స్ నుండి అడుగుతాను. దే బీన్ వెరీ కైండ్. నేను ఒక్కసారి ఇది గెస్ట్ లాగా వెళ్ళా ఒక కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడానికి. అప్పటి నుండి ఇది కొంచెం హంగామా అయింది. బిగ్ బాస్ లో కుర్ర హీరో సాయి రోనక్ అనుకుంటా ట్యాగ్ లైన్ వచ్చేసిందా? ఓకే. కానీ ఐ ఫీల్ రైట్ నో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. నేను సినిమాలు చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా, అండ్ దెర్ ఇస్ గుడ్ మూవీస్ లైన్డ్ అప్ నెక్స్ట్. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ మూవీస్ రైట్ నౌ. ఓకే. సో బిగ్ బాస్ అంటే బేసిక్లీ పుట్టింగ్ యువర్ లైఫ్ అవుట్ దేర్. మీకు అది అంత కంఫర్టబుల్ అనిపించదా? అస్సలు ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో హౌ ఐ బిహేవ్ ఆర్ ఎనీథింగ్. అట్లానే కాదు, అట్ ద సేమ్ టైం ఏమో ఐ సమ్హౌ ఐ కాంట్ గెట్ ఇన్ టు ఫైట్స్ ఈజీలీ. నేను చాలా లెట్ గో చేసేస్తూ ఉంటా. ఓకే. సో ఇఫ్ ఆ షౌటింగ్, ఆ హంగామా, గొడవలు, నేను బిగ్ బాస్ చూస్తా. ఐఎమ్ గుడ్ ఫ్యాన్. You watch Big Boss. ఐ వాచ్ బిగ్ బాస్. నాకు నచ్చుతుంది వెన్ దే ఫైట్ అని. But you cannot fight. నేను చాలా సార్లు ఐ లెట్ గో. బేసిక్ గా నేను ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి బిగ్ బాస్ వద్దంటున్నారు. రాహుల్ వాజ్ దేర్ ఎర్లియర్. If you see Rahul also, he never gets into fight. He was always calm. He was arguing a little and all. Old city వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే we don't have verbal fight. Okay. Only physical fight అంటారా? సో అక్కడ బాత్ షురువా ఖతం హోనా चाहिए బస్. అక్కడనే ఇంకా ఫినిష్ నో లాగ్ అంటారు మీరు. ఓ ఎంతసేపు అరుచుకుంటాం. యా తో వో గిర్నా నేను మే గిర్నా టైప్స్. ఓకే. ఓకే. రాజయోగం అనే మీ ఫిల్మ్ లో చాలా మటుకు రొమాంటిక్ సీన్స్ ఉండే. సో మీరు కంఫర్టబుల్ ఉంటారా అవి చేసేటప్పుడు, ఆర్ ఇస్ ఇట్ లైక్ లిటిల్ అన్కంఫర్టబుల్? డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పీక్ విత్ యువర్ కో యాక్టర్ అండ్ దెన్ డూ ఇట్? నా కంఫర్ట్ అన్కంఫర్టబుల్ కన్నా ఐ వాంట్ టు నో వాట్ ద గర్ల్ ఫీల్స్. సో వి మేక్ షూర్ దట్ పలానా సినిమాలో ఈ సీన్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు నో ఇఫ్ ద హీరోయిన్ ఓకే విత్ ఇట్. ఓకే. సో ఆ అమ్మాయిని అడిగి, and before the scene also I discuss like we'll have a hand here, this here, we'll do something like this. Workshop ante you should know amma comfort zone teliyali kada. You can't just go hug her or anything kada. So I want to know, is she fine with it? Itla okay na. The same thing happens with a fight also. And naaku fight ni eppudaithe fake cheyali kabatti, సో ఫైటర్స్తో ముందే చూసుకుంటాం. అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటే, అన్న ఇది ఓకేనా, ఇట్లా ఓకేనా, ఇంత ప్రెషర్ ఇస్తే ఓకేనా, ఇట్లా కిక్ చేస్తే ఓకేనా, అట్లానే అమ్మాయికి కూడా ఇక్కడ పట్టుకుంటే ఓకేనా, ఇస్ దిస్ ఫైన్, కెన్ ఐ డూ దిస్ అని చెప్పి అడిగి. ఓకే. దిస్ ఇస్ సంథింగ్ అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను, బికాజ్ ఐ డోంట్ నో ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఉంటుందని. ఇప్పుడు ట్రస్ట్ మీ, వీఆర్ ఇన్ అ జనరేషన్, దిస్ ఇస్ ప్రిటీ కామన్ ఎవ్రీవేర్. యూ సీ గో టు అ క్లబ్, అవును, అక్కడ క్లబ్ లో అయ్యే హంగామాలు, ఏ పార్క్ లోకి పోయిన హంగామాలు చూస్తూ ఉంటే వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ షుడ్ జస్ట్ మూవ్ ఆన్. మూవీలో ఒక కిస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ వెరీ నార్మలైజ్డ్ థింగ్. It's completely fine and everyone, it's an open this emotion I feel. Yeah, and in today's world every content is available for you. Yeah, so access, but there's a thin line, like there's vulgarity ki see in the Rajayogam movie lo నేను ఒక అమ్మాయితో హుకప్ అవుతున్న సీన్ అది. సో ఇట్ కెన్ బి ఎరోటిక్, నాట్ వల్గర్. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న థిన్ లైన్ తెలియాలి. అది తెలియాలంటే ద యాక్టర్ ఆల్సో హ్యాస్ టు బి లైక్ చూడ్డానికి అందంగా ఉన్నారు, ఇట్స్ లుకింగ్ నైస్ అని. ఎబ్బెట్టుగా చేస్తే ఆబ్వియస్గా ఇబ్బందిగా ఉంటుంది. పీపుల్ హూ సా ఇట్ దే లైక్డ్ ఇట్. Okay. So I'm fine until I'm doing good work. Okay. Okay. So మీరు మీ ఎర్లియర్ నేమ్ సాయి కిరణ్, ఇప్పుడు సాయి రోనక్కి చేంజ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కోసం చేంజ్ చేశారా? ఇండస్ట్రీ కోసం ఐ వాంటెడ్ మై స్క్రీన్ నేమ్ టు బి డిఫరెంట్. సాయి కిరణ్ చాలా కామన్ నేమ్. మా క్లాస్ లోనే 5-6 సాయి కిరణ్ ఉంటుండే. అండ్ సాయి ఇస్ అ వెరీ కామన్ నేమ్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్. సో అప్పటికి సాయి కిరణ్ అనే ఫేస్ బాగా అది ఉండే అనమాట. అనగనగా ఆకాశం ఉంది, నువ్వే కావాలి సినిమాలో హీ వాజ్ వెరీ ఫేమస్ దట్ వే. సో నేను అన్నా లెట్స్ నాట్ హ్యావ్ దిస్ నేమ్, ఇంకేం పెట్టొచ్చు అని సాయి రోనక్ నేనే పెట్టుకున్నాను. ఓ మీరే పెట్టేసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు మీరు అంటే చూడడానికి యూ లుక్ వెరీ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, మళ్ళీ చూస్తే ఓల్డ్ సిటీ ఫైట్స్ అన్ని అంటే అవి నాకు అలవాటే అంటున్నారు. సో మీ ఒరిజినాలిటీ ఏంటి బేసిక్గా? ఒరిజినాలిటీ అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ లెట్ గో టైప్. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ హార్ట్ అట్లా, లేకపోతే ఊరికే ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. ఓకే.
కాకపోతే వీ కమ్ అప్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ పీపుల్ ఆర్ వెరీ అగ్రెసివ్, సో యూ సీ దెమ్ చిన్నప్పటి నుండి ఇట్లాంటి గొడవలు చూస్తా పెరుగుతాం కాబట్టి సో వీ ఆల్సో సమ్వేర్ హ్యావ్ ఇట్ లైక్ వీఆర్ వెరీ నైస్ టు పీపుల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్ ఈస్ ఇఫ్ యు నో దే ఈదర్ వెరీ వార్మ్, వెరీ నైస్, or else extreme. If we get angry, probably it's a defense mechanism probably. Defense mechanism. And mainly నేను గొడవలోకి అంత ఈజీగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఫేస్కి ఏమన్నా అయినా బాడీకి ఏమన్నా అవుతే రేపు నేను సినిమాల్లో ఎట్లా చేయాలి అని ఒక భయం నాకు. సో ఆ భయంతో యూ స్టేడ్ అవే. ఇప్పుడు ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అడ్వెంచర్ ఆల్సో ఐ వోంట్ డూ. ఓకే. రీసెంట్గా రివైండ్ సినిమాలో వి హ్యాడ్ రోప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా కోసం ఐ రిస్క్ అ లాట్. బట్ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అంతే ఉంటాయి కదా మీకు. ఉంటాయి, బట్ ఒకవేళ అయినా పర్లేదు. ఇప్పుడు అడ్వెంచర్ ఊరికి వెళ్ళి అట్లా జైంట్ వీల్ ఎక్కుదాం, బ్రేక్ డాన్స్ చేద్దాం అట్లాంటివి అంటే ఐ వోంట్. నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్.